హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. గారెలు ఎలాంటి పప్పు నానబెట్టి రుబ్బుకునే పని లేదు. చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. మిగిలిపోయిన అన్నంతో చాలా టేస్టీగా ఈ గారెలు అనేవి చేసుకోవచ్చు. దానిలోకి కాంబినేషన్గా కొబ్బరి టొమాటో చట్నీ కూడా చేసి చూపించబోతున్నాను. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మిగిలిన అన్నంని 2 కప్పుల వరకు వేసుకోండి. మిగిలిపోయిన అన్నమే కాదండి, ఉడికించిన వేడివేడి అన్నమైనా కూడా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. ఒక అరకప్పు వరకు వాటర్ పోసి దీనిని మెత్తగా గ్రైండ్ చేద్దాం. బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకుండా ఇలా కొంచెం గట్టిగానే రుబ్బుకోండి. ఈ విధంగా నలిగింది కదా, ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నం అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా. మనం ఏ కప్పుతో అయితే 2 కప్పుల అన్నం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా ఉప్మా రవ్వ తీసుకుని వేసుకోండి. సూజీ రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అంటాం కదా. ఈ రవ్వని ఇలా రైస్లో వేసుకుని మొత్తం అంతా కలిసేలా గరిటెతో బాగా కలపండి. గ్రైండ్ చేసుకున్న అన్నంలో ఉన్న తేమతోనే రవ్వ అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఒక 10 నిమిషాలు ఈ గిన్నెను పక్కన పెట్టుకున్నట్లయితే రవ్వ అంతా కూడా అన్నంలో ఉన్న తేమని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది బాగా గట్టిగా వస్తుందండి. అప్పుడు మనం గారెలు చేసుకోవడానికి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈలోపుగా మనం కొబ్బరి చట్నీ చూద్దాం. దానికోసం ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే అదే ఆయిల్లో ఉడికించిన 2 టొమాటోలను తీసుకోండి. అలాగే 1 కప్పు నిండుగా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇప్పుడు మీ ఘాటుకి తగ్గట్టుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని 1 కప్పుకి నిండుగా కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెంగా జీలకర్రని 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఉడికించిన టొమాటోని పక్కన పెట్టుకోండి. దీనిని తర్వాత యాడ్ చేద్దాం. ముందుగా పచ్చిమిర్చిని కొబ్బరిని బాగా గ్రైండ్ చేయండి. వాటర్ అనేది అసలు పోయకుండా ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నలిగింది కదా, ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కొంచెంగా చింతపండుని కూడా వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేద్దాం. మరీ ఎక్కువగా వాటర్ పోయొద్దండి, 2-3 టేబుల్ స్పూన్లు పోస్తే సరిపోతుంది. ఇలా బాగా నలిగిన తర్వాత చూసినట్లయితే మనకి రోటిలో చేసుకున్న పచ్చడి టేస్ట్తో కొబ్బరి చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, జారుగా ఉంటుంది. అలా కాకుండా ఇలా గట్టిగా పచ్చడిని బరకగా చేసుకున్నట్లయితే కొబ్బరి చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. దీనికి పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. అలాగే ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకులు కూడా కొన్ని వేసుకుని పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని యాడ్ చేద్దాం. ఈ కొబ్బరి చట్నీలో పోపు అంతా కలిసేలా గరిటెతో ఒకసారి బాగా కలుపుకుని చట్నీని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకొని చట్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న గారెల బ్యాటర్ని చూద్దాం. ఉప్మా రవ్వ అంతా కూడా అన్నంలో ఉన్న తేమని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది బాగా గట్టిగా వచ్చిందండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న
పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. కొంచెంగా వంట సోడా వేసుకోండి. వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. మనం అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి కొంచెం వంట సోడా అనేది వేస్తున్నాను. వంట సోడా మరి ఎక్కువ అయిందంటే గారెలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. వంట సోడా స్కిప్ చేసి అయినా కూడా గారెలను వేసుకున్నా చాలా చాలా బాగా వస్తాయి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిపిన తర్వాత బ్యాటర్ అనేది గట్టిగా ఉందో పలుచగా ఉందో చూసుకుందాం. కొంచెం బ్యాటర్ అనేది లూజ్గా ఉన్నట్లయితే మరి కొంచెం ఉప్మా రవ్వని వేసుకోండి. బ్యాటర్ అనేది పలుచగా ఉన్నట్లయితే కొంచెం ఉప్మా రవ్వను వేసుకోండి. కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే చిటికెడు వాటర్ని చేతితో తడుపుకుంటూ పిండిని కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ టీ స్ట్రైనర్ పైన కానీ ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే అరిటాకు పైన కానీ ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గారెలు ఒత్తుకుని మధ్యలో ఇలా రంధ్రం చేసుకుని కళాయిలో వేసుకోండి. బటర్ పేపర్ పైన కానీ కాటన్ క్లాత్ పైన కానీ ఏదైనా ప్యాకింగ్ కవర్ ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ పైన కానీ ఇలా మనం పిండిని గారెల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుంటే కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. అలాగే గారెలు కూడా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా చేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసి అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనకి కావలసిన సైజులో గారెల్లాగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఈ గారెలు అనేవి టేస్ట్ అనేది కొత్తగా అనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. మనం అన్నం గ్రైండ్ చేసినప్పుడు 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసాం కదా, గారెలు అనేవి చాలా కమ్మగా టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా కొబ్బరి చట్నీతో మనం సర్వ్ చేసుకోబోతున్నాం. ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇవి 2 కుక్ చేసి ట్రై చేయండి. టేస్ట్ అనేది ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.